सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लंबोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఈటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:21. తిథి చవితి మధ్యాహ్నం 3:56 వరకు. నక్షత్రం చిత్త ఉదయం 8:28 వరకు. వర్జం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:34 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుంచి 1:26 వరకు. మరల మధ్యాహ్నం 3:04 నుంచి 3:56 వరకు. అమృతకాలం రాత్రి 11:28 నుంచి 1:02 వరకు. రావుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి విశేషం వరసిద్ధి వినాయక వ్రతం. మనకు ఏది వరమో ఏది శ్రేష్టమో మనకు ఉత్తమత్వాన్ని ఏది కలిగిస్తుందో దాన్ని చూచి ఇచ్చేవాడు వరాన్ని సిద్ధింపజేసేవాడు వరసిద్ధి వినాయకుడు. అందుకని మనం ఆ భగవంతుడిని ప్రార్థించేటప్పుడు ఓ బొజ్జగణపయ్య నీవంటూ నేనయ్య మేలైన వాటినే కోరేటి వానిగా నా బుర్రలో నీవు బజ్జుండవయ్యా, నా మనసును కూడా నీకు అర్పిస్తున్నాను, నా మనసులో ఉండేటువంటి ఆలోచనలను నీవే నియంత్రించి సరి అయిన వాటిని కోరుకునేలాగా వాటిని సిద్ధింపజేసేలాగా అనుగ్రహించు అనే భావనతో ఆయన్ని మనం ప్రార్థిస్తాం, పూజిస్తాం. ఆయన ఎలాంటివాడు అంటే చక్కని ఏనుముఖం కలిగినటువంటి వాడు. దాని ద్వారానే ఒక స్థిరత, పట్టుదల, శ్రద్ధ, ఏకాగ్రత, నెమ్మదితనం ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఆయనకి చెవులు పెద్దవిగా ఉన్నాయి, మనం కూడా వినడానికి ప్రయత్నం ఎక్కువ చేయాలి. తలకాయ పెద్దది, ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. ఆలోచించినప్పుడు దేన్నైనా మనం సాధించగలుగుతాం. విశేషించి ఆయన తల్లిదండ్రుల యందు వినయము భక్తి కలిగినటువంటి వాడు. ఆ తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి భూప్రదక్షిణ ఫలితాలని సంపాదించుకున్నవాడు. కాబట్టి మనం కూడా ఆ వినయాన్ని, తల్లిదండ్రులపై భక్తిని అలవరుచుకోవాలి. నేటి ఆణిముత్యాలు. భక్తికి యోగ్యత అవసరం లేదు, మనసు ఉంటే చాలు. శారీరక మానసిక స్థితుల్లో ఊగిసలాడే ఆత్మని సత్ చిత్ ఆనంద స్థితుల్లో లయం చేయడమే మోక్షం. శ్రీ మహాగణాధిపతియే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడాను ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ
స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి. ఆ స్వామిని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను వినాయక వ్రతకల్పం ఆచరించుకొని మట్టితో కానీ, వెండితో కానీ, బంగారంతో చేసిన ఆ రూపాన్ని అర్చన చేసి అనేక రీతులతో కూడినటువంటి వివిధ పదార్థములను స్వామివారికి నివేదన చేయాలి. అంతేకాకుండా ఎటువంటి నీలాపనిందలు కూడాను మనకు రాకుండా ఉండటానికి తప్పనిసరిగా శమంతకోపాఖ్యానం అనేటువంటి కథను కూడాను చదువుకొని అక్షతలు తప్పనిసరిగా చల్లుకోవాలి. మనం ఆ స్వామివారికి 21 పత్రాలతో పూజ చేయటం విశిష్టం. ఇది ఔషధీయుక్త తత్వంతో కూడింది కాబట్టి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని మనం సాధించడానికి ఆస్కారం ఉంది. అలాగే ఆ స్వామివారి యొక్క సంఖ్య 21 అంటే గురుతత్వానికి సంబంధించింది కాబట్టి ఆయన విద్యార్థుల పాలిట విద్యా కల్పవల్లిగా, నాట్యాచారుల పాలిట నాట్యాచారుడుగా ఆయన సర్వశాస్త్రాలు కూడా అధ్యయనం చేసిన మహోన్నతమైనటువంటి తత్వం గణపతిలో దాగింది కాబట్టి మనం ఈ గణేశ వ్రతాన్ని ఆచరించిన పిదుప తప్పనిసరిగా గుంజిళ్ళు తీసి స్వామివారిని ఆరాధన చేయాల్సిన పరిస్థితి ఉంది. గణేశ నవరాత్రుల పేరుతో తప్పనిసరిగా ఈ భారతదేశంలో చాలా చక్కటి విశేషవంతమైనటువంటి నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ స్వామివారు మట్టితో తయారు చేసింది చివరి రోజున నిమజ్జనం అనేటువంటి తత్వచింతన రీత్యా నీటిలో కలపటం అనేటువంటి ప్రక్రియ కూడా ఉంది. ఔషధీయుక్తమైనటువంటి ఈ యొక్క పత్రాలన్నీ కూడాను నీటిలో కలిసిపోయి చక్కటి యోగవంతమైన ఆరోగ్యప్రదమైన జీవితాన్ని మనకు ప్రసాదించడానికి గణేశుడు ఈ విధంగా మనకు సహకరిస్తున్నాడు. ఇది వ్రతం కాబట్టి వ్రతం పూర్తయిన తర్వాత ఆ మట్టితో చేసినటువంటి వినాయకుడిని మనం నీటిలో నిమజ్జనం చేయటం అనేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఆయనకి కుడుములంటే చాలా ప్రీతి, లంబోదరుడు ఆయన. అందుచేత కుడుముల్ని నైవేద్యంగా సమర్పించి స్వామివారిని జై వినాయక అవిఘ్నమస్తు అని చెప్పేసి ప్రార్థన చేసినట్టయితే సర్వే సర్వత్రా కూడాను ఆ స్థితిపతి మనకు అనేక రీతుల్లో అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. తొలుతన్ తండ్రినే కాదు పొమ్మనుచు నీ దోర్దండతం చూపి మాకిల వెల్పైతివి, తమ్ము నింబనిచి నీవేదో ప్రయోగంబునన్ తలపైకెక్కితి వెల్లదేవతలకున్ తత్తత్క్రియా పండితిన్ శలవీయందగునయ్య మాకు దయతో శ్రీ విఘ్నరాజాధిపా. ఈ వినాయకుడు ఎంత గొప్పవాడంటే మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలో తండ్రి మీదే తిరగబడినటువంటి కుమారరత్నం ఈయన. తొలుతన్ తండ్రినే కాదు పొమ్మనుచు నీ దోర్దండతం చూపి. మా అమ్మ లోపల అభ్యంగన స్నానం ఆచరిస్తున్నది, ఎవరూ వెళ్ళటానికి వీల్లేదు అని పరమేశ్వరుడికే అడ్డం పడ్డాడు ఈయన. కాదు అని పరమేశ్వరుడంటే ఆయనకే తన జబ్బసత్తువ చూపించినటువంటి వాడు. అలాగే తమ్ము నింబనిచి నీవేదో ప్రయోగంబునన్ తలపైకెక్కితి వెల్లదేవతలకు. ఈ దేవతలకు, మానవులకు, సకల జగాలకు కూడా ఒక విఘ్నపతి కావాలి. అగ్రపూజ అందుకునేందుకు అర్హులు ఎవరు అనేటువంటి సంవాదం వచ్చినప్పుడు నేను నేను అంటూ వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ఆ పోటీ పడినప్పుడు తమ్ముణ్ణి నెమలి వాహనం పైన ఎక్కి 24 లక్షల మహానదుల్లో స్నానం చేయటం కోసం ఆ తమ్ముణ్ణి అలా పంపించి ఈయన మాత్రం తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆ అగ్రపూజలు అందుకునేటువంటి
ఆ పీఠాన్ని, ఆ అగ్రపీఠాన్ని ఈయన కొట్టేశాడు. అలా కొట్టివేసేయటంలో కూడా కుమారస్వామి కూడా ఈయన గొప్పదనాన్ని గుర్తించేలా చేశాడు. తండ్రి మీద తిరగబడిన ఆ తండ్రి వాత్సల్యాన్ని పొందాడు. తమ్ముణ్ణి 24 లక్షల నదుల్లో స్నానం చేయించేందుకు పంపించి 3 ప్రదక్షిణాలతో సూక్ష్మంలో మోక్షం ఈయన సిద్ధాంతం. అమ్మా నాన్నల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఈయన అగ్రపీఠాన్ని అందుకున్నాడు. అప్పుడు కుమారస్వామి కూడా ఈయన గొప్పదనాన్ని గ్రహించి వినయంతో ఆమోదించాడు, ఆనందించాడు, అన్నగారికి నమస్కరించాడు. అంటే ఇటువంటి మేధాశక్తి ఈ వినాయకుడికి ఉన్నది. ఈ రోజున ఈ వినాయకుణ్ణి పూజించటం వల్ల మనకు కూడా ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయి ఎవరి ఆస్తులు వారు దాన్ని సక్రమంగా పంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే ఈ వినాయకుడి అనుగ్రహం వల్ల నువ్వు ఎక్కువ తీసుకున్నావు, నాకు తక్కువ ఇచ్చావు అనేటువంటి భావం లేకుండా చక్కగా ఇద్దరూ కూడా సంతోషించేటువంటి విధంగా చక్కని పంపకాలు జరిపే శక్తిని, ఆ మేధాశక్తిని మనకు ఈ వినాయకుడు అనుగ్రహిస్తాడు. అటువంటి ఈ విఘ్నరాజు ఈ వినాయక చవితి సందర్భంగా మనందరినీ కూడా అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈటీవీ ప్రేక్షకులకు మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ విఘ్నరాజాధిపాయ నమః. గౌరీ మానస పుత్రుడవీవు గణములకెల్లా అధిపతివే వక్రతుండమఖిలార్థదం సకల వక్రభావ పరినాశకం తద్ధితోంగణలయానుగం తకిట నర్తనామృత కళాన్వితం బాలసూర్య సమకాంతిరంజిత విశాల రూపధరమద్భుతం కార్యసిద్ధిగణనాయకం భజత కామితార్థఫలదాయకం కార్యసిద్ధిగణనాయకం భజత కామితార్థఫలదాయకం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాగణపతయే నమః. ఈటీవీ ప్రేక్షక శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి 9 రోజుల పాటు చెప్పుకునే గణేశ మహిమ వేదశాస్త్ర ఆగమాల ఆధారంగా చెప్పుకోబోతున్నాం. గణపతి యొక్క స్వరూపము, ఆ స్వరూప భావన, ఆరాధన విధులు, అవి చేయడం వల్ల వచ్చే ఫలితాలు, వీటిని అంశములుగా ఈ గణేశ మహిమని చెప్పుకోబోతున్నాం. గణపతి ఆరాధన ఆది ఆరాధన, తొలి పూజ గణనాథునికి. ఇది ప్రతివారికి హైందవ మతంలో తెలిసినటువంటి అంశమే. అయితే తొలి పూజ అనే దానిలో అనేక తత్వములు దాగి ఉన్నాయి. మంత్రములకు, శబ్దములకు మొదటి అక్షరము ఓంకారం. అదేవిధంగా యోగ సాధనలో మొదటి చక్రము మూలాధారము. సృష్టి అంతటికి మొదలుగా ఉన్నది పరమేశ్వరుడు. అటువంటి ఓంకార స్వరూపము, మూలాధార స్వరూపము, పరమేశ్వర స్వరూపమే గణపతి. ఇది గణపతి తత్వంలో ప్రధానంగా తెలుసుకునవలసినటువంటి అంశం. ఇది గణపతి నామము, గణపతి యొక్క విశేషమైన ఆరాధన పద్ధతులు, ఇవన్నీ చెప్పే శాస్త్రములు అనేకం ఉన్నాయి. గణపతి ఆగమాలు ఉన్నాయి. ఈ ఆగమాలను అనుసరించి ఉండే మతానికి గాణపత్య మతము అని పేరు. అయితే ఈ షణ్మతాలలో ఏ మతంలో ఉన్నటువంటి దేవతను మనం ఆరాధించినా అవన్నీ కూడా పరబ్రహ్మపరమైన అర్థాలనే చెప్తుంటాయి. పరబ్రహ్మ అంటే సర్వవ్యాపకమై సర్వకారణమై సృష్టి స్థితిలయలకు హేతువైన పరమేశ్వరుడు. ఆ పరమేశ్వర అర్థాన్ని ప్రతిదీ చెప్తుంటుంది. అది గణపతిని ఒక దేవతల్లో ఒకడు అనే విశేషంగా చెప్పడమే కాకుండా సృష్టి స్థితిలయ కారకుడైన పరమాత్మనే భావనతో దర్శించి ఆరాధించడం ముఖ్యమైన పద్ధతి. ఏ దేవతను ఆరాధించినా అది శాస్త్రము చెప్పిన దేవతలను ఆరాధించేటప్పుడు పరబ్రహ్మ భావనతో ఆరాధించితే అది మోక్షహేతువవుతుంది, జ్ఞానహేతువవుతుంది. అలాంటి పరబ్రహ్మ భావనతో గణపతిని దర్శించాలి. గణపతి ఉపాసన యొక్క ఫలాన్ని శాస్త్రం అనేక రకాలుగా చెప్తున్నది. యతో బుద్ధిరజ్ఞాననాశో ముముక్షో యత సంపదో భక్త సంతోషికాస్యు యతో విఘ్ననాశో యత కార్యసిద్ధి సదాతం గణేశం నమామో భజామహ. ఇది పురాణములందు ఉన్నటువంటి గొప్ప స్తోత్రం. ఇది గణపతిని ఆరాధించడం చేత ముముక్షువులకు అజ్ఞానాశనం జరుగుతున్నది. అదేవిధంగా సంపదలు కోరుకునే వారికి సంపదలు లభిస్తున్నాయి. కార్యసిద్ధి కావలసినటువంటి వారికి విఘ్ననాశం జరుగుతున్నది అని చెప్తున్నారు. గణపతి ఆరాధన ఫలితములివి. గణపతి యొక్క స్వరూపాన్ని చూస్తే ప్రధానంగా విఘ్ననాశకుడు అని. విఘ్నములంటే ఏమిటి అని చూస్తే ఎవరు ఏ పని ప్రారంభించినప్పటికి కూడా ఆ పనికి విఘ్నం తొలగాలి అనుకుంటారు.
అంటే గణపతి విఘ్నాలు తొలగించడం వరకు ఆయన పని. మరి మిగిలినవో విఘ్నం తొలగితే చాలా అన్నీ కలిగినట్లే. ఎందుకంటే సిద్ధికి అడ్డుకునేవి విఘ్నాలు. ఆ విఘ్నాన్ని తొలగించి వేస్తే ఇంకా సిద్ధే. అందుకే సిద్ధి ప్రదాత విఘ్ననాశకుడు రెండూ ఒకటే. అందుకే విఘ్ననాశకుడైన దేవుడే మనకు కావాలి. ఆయన గాని అనుగ్రహించకపోతే ఏదీ సాధించలేం. అందుకే గణపతి అనుగ్రహం ఉంటే అన్నీ సాధించగలమని చెప్తారు. అందుకే గణపతిని గట్టిగా పట్టుకున్నవాడు అన్నీ సాధించగలడు. అందుకే గణపతికి సిద్ధి ఒక శక్తి, బుద్ధి మరొక శక్తిగా చెప్పబడుతున్నది. బుద్ధి సిద్ధి ఈ రెండిటితో స్వామివారు ఉంటారు. ఈ బుద్ధి సిద్ధిని కూడా పరాశక్తి స్వరూపాలుగా చూపిస్తూ బుద్ధి సిద్ధులతో కూడుకున్న గణపతి ఉపాసనా పద్ధతులు మనకున్నాయి. పురాణములన్నీ కూడా పరాశక్తిని 2 రూపాలుగా చూపిస్తున్నది, సిద్ధి బుద్ధి అని. ఆ సిద్ధి బుద్ధి పతి అయినవాడు గణపతి. ఈ సిద్ధిదేవినే సిద్ధలక్ష్మి అనడం కూడా ఉన్నది. సిద్ధలక్ష్మి సమేతుడు గణపతి. దేనికైనా సిద్ధి కావాల్సిందే. చదువుకునే వాళ్ళకి చదువులో సాఫల్యం కావాలి, పనులు చేసేవారికి పనులు పండాలి. పనికి సిద్ధి లేనప్పుడు ఎవడు పని చేస్తాడు? అందుకు పనికి సిద్ధి కావాలి. ఆ సిద్ధికి అడ్డుకునేవన్నీ తొలగిస్తాడు ఆయన. ఈ తొలగించేటప్పుడు ఎటువంటి జ్ఞానంతో సిద్ధి పొందాలో బుద్ధి కూడా ఆయన ఇస్తాడు. అది గణపతి బుద్ధికి దేవుడు, సిద్ధికి దేవుడు. ఆయన బుద్ధి సిద్ధి 2 ప్రధాన శక్తులుగా కలిగినటువంటి వాడు. అందుకే గణపతి అనుగ్రహం సంకల్ప దశ నుంచి ఫలదశ వరకు ప్రతి అడుగునా కావలసినదే. విశేషించి గణపతి బుద్ధికి అధిదేవత కనుకనే ప్రధానంగా గణపతిని గురువు అనే భావనతోనే ఆశ్రయించాలి. గణపతి జ్ఞానదేవత, గురుదేవత. అందుకే గురువు అన్నప్పుడు గకారం ఉన్నది, గణపతికి గకారం ఉన్నది. అలాగే గాయత్రికి గకారం ఉన్నది. ఈ గకారము గవర్ణము శ్రేష్ఠత్వాన్ని తెలియజేస్తుంటుంది. అందుకు సర్వశ్రేష్ఠుడైనటువంటి గణపతి ఆచార్యుడు, జ్ఞానస్వరూపుడు. అందుకు జ్ఞానం కావలసిన వారు గణపతిని ఆశ్రయిస్తున్నారు. అది గణపతి మహిమలో ఇది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకు మోక్షకాంక్ష కలిగినటువంటి వారికి ఏ జ్ఞాన ప్రతిబంధకములు ఉన్నాయో వాటిని విఘ్నములు అంటారు. వేదాంత శాస్త్రంలో ఆధ్యాత్మిక సాధనలు దేనికయ్యా అంటే జ్ఞాన ప్రతిబంధకం తొలగించుకోవడానికి. ఎందుకంటే మోక్షం అనేది కొత్తగా వచ్చేది కాదు, ఉన్నదే. అది ఉన్నది తెలుసుకోవాలి అంటే ఏదో అడ్డుకుంటుంది. ఆ అడ్డుకుంటున్న దాన్ని జ్ఞాన ప్రతిబంధకము అంటుంది వేదాంతం. ఆ జ్ఞాన ప్రతిబంధకం అన్న దాన్ని ఉపాసనలో విఘ్నం అన్నారు. ఆ విఘ్నం తొలగిపోతే సిద్ధి. అందుకే విఘ్నం అంటే ఏమిటో కాదు, మాయ. ఈ మాయని దాటితే మోక్షమే. అందుకే మాయయే విఘ్నం అని చెప్పబడుతుంది. ఆ మాయను తొలగించేవాడు గణపతి. అందుకే మాయను తొలగించే గణపతి మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని గీతాచార్యుడు చెప్పిన మాట ఇది. అందుకే ఎవరు పరమాత్మను ఆశ్రయిస్తున్నారో వారు మాయను దాటుతున్నారు. మాయని దాటడమే విఘ్ననాశనము. ఇది గ్రహించవలసిన పద్ధతి. అందుకే వేదాంత మతానికి పూర్తి సమ్మతమైనదే గణపతి ఉపాసన. అందుకే వేదాంత మత ప్రతిష్టాత అయినటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు గణపతి ఆరాధనని ప్రతిష్టన చేశారు. అందుకే షణ్మతాల్లో గణపతి ప్రథమమే కాదు, ప్రధానం కూడా. ఇప్పుడు గణపతి ఆరాధనతో సిద్ధి పొందిన వారు ఎవరెవరయ్యా అంటే శాస్త్రం చెప్తున్న విషయం, జేతుం యస్ త్రిపురం హరేణ హరిణా వ్యాజాద్ బలిం బధ్నత స్రష్టుం వారిభవోద్భవేన భువనం శేషేన ధర్తుం ధరాం పార్వత్యా మహిషాసుర ప్రమథనే సిద్ధాదిపై సిద్ధయే ధ్యాత పంచశరేణ విశ్వజతయే పాయాత్స నాగాననః అని స్వామివారి యొక్క ఉపాసన మహిమని చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన శ్లోకాన్ని శాస్త్రం మనకు అందిస్తున్నది. జేతుం యస్ త్రిపురం హరేణ, శివుడు త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు గణపతిని ఆరాధన చేసి విజయం సాధించాడు. ఇలా శివుడు ఉపాసన చేశాడు. హరిణా వ్యాజాద్ బలిం బధ్నత, బలిని నిగ్రహించడానికి వెళ్ళేటప్పుడు నారాయణుడు వామనావతారం ధరించి ఈ గణపతినే ఆరాధన చేసి వెళ్ళాడు. అదేవిధంగా ఇతర ఆసుర సంహారాలకు వెళ్ళినప్పుడు కూడా నారాయణుడు గణపతి ఆరాధన చేసి వెళ్ళినట్లుగా పురాణములు చెప్తున్నాయి. స్రష్టుం వారిభవోద్భవేన భువనం, బ్రహ్మదేవుడు ఈ సృష్టి చేసేటప్పుడు గణపతిని ఆరాధన చేసి సృష్టి చేశాడు. అప్పుడు గణపతి కృప వక్రతుండ రూపముతో లభించింది. అందుకు వక్రతుండ దర్శనం చేశాడు బ్రహ్మదేవుడు. ఆయన గణపతి యొక్క అనుగ్రహం చేతనే సృష్టిని నిర్విఘ్నంగా చేయగలుగుతున్నాడు. శేషేన ధర్తుం ధరాం, ఈ భూమిని ధరించడానికి నారాయణ యొక్క సంకర్షణ తేజస్సు ఆదిశేషునిగా వచ్చి గణపతిని ఆరాధన చేసి భూమిని ధరించేది. పార్వత్యా మహిషాసుర ప్రమథనే, పార్వతీదేవి కూడా మహిషాసుర మథనానికి వెళ్ళేటప్పుడు తన పుత్రుడైన గణపతిని ఆరాధన చేసింది. సిద్ధాదిపై సిద్ధయే, ఇక సిద్ధులు అనబడే దేవతలు, సిద్ధులైన ఋషులు, వీరందరూ కూడా సిద్ధుల కోసం గణపతిని ఆరాధన చేస్తున్నారు. ధ్యాత పంచశరేణ విశ్వజితయే, అంతేకాదు ఈ ప్రపంచాన్నంతటిని జయించుతున్నవాడు మన్మథుడు. జగదిదం అనంగో విజయితేన సౌందర్యలహరిలో శంకరుల వారే చెప్పారు. అలా మన్మథుడు ఈ జగత్తుని జయించుతున్నాడు అంటే గణపతి ఆరాధన చేసి ఆ పని చేసేట. అందుకు ప్రతివారు కూడా వారి పని సమర్థవంతంగా జరగాలి అంటే గణపతిని ఆరాధన చేయాలి. పనికి కావలసిన సమర్థతలు ఏమిటేమిటో అన్నీ ఇస్తాడు ఆయన. ఒకటి
పనికి కావలసిన సమర్థత ముందు బుద్ధి కావాలి, దాని తర్వాత తగిన శక్తి కావాలి, తగిన వనరులు కావాలి, వీటన్నిటితో పని సాఫల్యం కావాలి. అవన్నీ ఇచ్చేవాడు గణపతి. అందుకే ఏవేవైతే సిద్ధికి అనుగుణమైన శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ గణపతి చుట్టూ ఉంటాయి. పుష్టి, తుష్టి, బుద్ధి, సిద్ధి, క్షేమము, లాభము ఇవన్నీ గణపతి శక్తులుగా శాస్త్రం మనకు వర్ణిస్తున్నది. ఇన్ని శక్తులతో కూడిన వాడు. అందుకే ఆనశృణ్వన్నూతిభిస్సేద సాధనం అని చెప్తున్నది వేదమంత్రం. ఊతిభి అంటే శక్తులతో అని అర్థం. నీ అన్ని శక్తులతో రావయ్యా అని. ఇది గణపతి యొక్క స్వరూపంలో సిద్ధిదేవుడు, బుద్ధిదేవుడు అనేది వాళ్ళ మనకు ప్రతిపాదన చేసుకున్నాం. గణేశ మహిమలో ప్రధానంగా బుద్ధికి సిద్ధికి అతడు అధిపతి. బుద్ధికి అధిపతి కనుకనే ఆచార్యుడు అని చెప్పుకున్నాం. మరొక స్వరూపము గణపతి యజ్ఞదేవత. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సిన ఉద్దేశం. అందుకే ఏ యజ్ఞం చేసినా ముందు గణపతిని మనం తలంచుకుంటాం. ఎందుకంటే ఆ యజ్ఞం చేసేటువంటి చోటు గణపతి తన సర్వశక్తులతో వస్తేనే యజ్ఞం సాఫల్యం అవుతుంది. ఎందుకంటే యజ్ఞములో వాడబడే మంత్రగణములు, మంత్రము ద్వారా పిలువబడే దేవగణములు, వీటితో పాటు యజ్ఞములకు మనం సమకూర్చుకునే ద్రవ్య సమూహం, సమూహము అనగా గుంపు, గణము. అందుకే యజ్ఞములో ద్రవ్యగణం, దేవతాగణం, మంత్రగణం అని 3 ఉంటాయి. వీటితో పాటు అవి నిర్వహించడానికి కావలసిన ఋత్విగ్గణం కావాలి. ఇన్ని గణములతో కూడి మనం పని సాధించుకుంటాం. అలాగే లోకంలో కూడా ఏ పని సాధించాలన్నా తగిన గణములు ఉండాలి. వీటిని జనబలం అంటాం. వనరులు ఉండాలి. ఈ వనరులు అనబడే గణము కానీ, జనాలనే గణం కానీ ఇవన్నిటి కూడా సమకూర్చేవాడు గణపతి. అందుకు ఈ వివిధములైనటువంటి యజ్ఞమునకు కావలసిన మంత్రగణ, ద్రవ్యగణ, దేవగణములకు ఎవడు అధిపతో అతడే గణపతి, యజ్ఞపతి. అందుకే యజ్ఞేశ్వరుడు, వేదములందు చెప్పబడ్డ యజ్ఞేశ్వరుడే గణపతి. అందుకే గణపతి అనుగ్రహం లేనిది యజ్ఞములు సాఫల్యం కావు. అందుకు యజ్ఞమునందు ఆరాధింపబడేటువంటి యజ్ఞేశ్వరుడే గణపతిగా వేదము దర్శిస్తున్నది. అందుకే ఏ యజ్ఞం చేసినా గణానాం త్వా గణపతిగం హవామహే అని కీర్తన చేస్తున్నాం. అంతేకాదు ప్రియాణాం త్వా ప్రియపతిగం హవామహే, నిధీనాం త్వా నిధిపతిగం హవామహే. ఇక ప్రియమైన వాటికి పతి అని గొప్ప మాట చెప్తున్నారు. ప్రియము అంటే ఆనందం కలిగించేవి అని అర్థం. ఏవేవైతే ఆనందం కలిగిస్తాయో, ప్రీతి కలిగిస్తాయో వాటన్నిటికైనా ప్రభువు. ప్రభువు అంటే నియామకుడు అని. ఒక్కొక్క వస్తువులో ఆనందం కలిగించే లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఇచ్చినవాడు ఆయన. అంతేకాదు ఆ ప్రియమైన వస్తువు మనకు వచ్చేలా చేసేవాడు ఆయన. ఎందుకంటే అవి ఆయన అధీనంలో ఉన్నాయి. అందుకు ఆయన్ని భక్తితో మనకి అధీనం చేసుకుంటే ప్రియమైన వస్తువులన్నీ వస్తున్నాయి. అలాగే సంపదలకు అధిపతి గణపతి దగ్గర ఇప్పటి వరకు మనకి బుద్ధికి, సిద్ధికి, యజ్ఞానికి చూసుకున్నాం. ఇంకోటి 4 సంపత్కారకుడు గణపతి, సంపదల దైవము. ఏ విధంగా ఆరాధిస్తే సంపదలు వస్తాయనేది రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం శ్రీ గణేశార్పణమస్తు. ఈరోజు వినాయక చవితి. సర్వసిద్ధి ప్రదాత విఘ్నేశ్వరుణ్ణి ఈ రోజు పూజిస్తే సర్వ శుభాలు సొంతమవుతాయంటారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని మీ ముందుకు తెస్తున్నాం. ప్రకృతి పురుషులకు పూర్వమే ఉద్భవించిన విశ్వవ్యాప్తమైన ప్రణవ స్వరూపమే గజాననుడు. ఆ స్వామి యోగులకు, పరబ్రహ్మ నర్తకులకు నాట్యాచార్యుడు, భాగవతులకు గానమూర్తి, విద్యాకాంక్ష గల వారికి విద్యా గణపతి, సామాన్య మానవులకు సంకటహరుడు, సర్వసిద్ధి ప్రదాత, ఏకాత్మకు సంకేతమైన వినాయకుడు, విశ్వజన ప్రియుడు. కరుణ రసామయుడైన వినాయకుడు స్వయంభువుగా అవతరించిన క్షేత్రం కాణిపాకం. సాక్షాత్తు విఘ్నేశ్వరుడు స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రం తిరుపతి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాణిపాకంలో స్వయంభువుగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రానికి సుమారు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. కాణిపాకం క్షేత్రాన్ని పూర్వం విహారపురి అని పిలిచేవారు. స్వాగతము నీకు
ఆలయ ప్రాంగణంలో స్వామి ఆలయానికి ఎడమ పక్కన వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవమూర్తుల ఆలయం మనకు దర్శనమిస్తుంది. సిద్ధి బుద్ధి సమేతుడైన వరసిద్ధి వినాయక స్వామి దివ్యమంగళ రూపం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. కాణిపాకం ప్రమాణాలకు పవిత్ర క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రమాణ పురుషుడైన వరసిద్ధి వినాయకుడే న్యాయ నిర్ణేత. ఎటువంటి వివాదమైన స్వామి సన్నిధిలో అవలీలగా పరిష్కారం కావటం వరసిద్ధి వినాయక స్వామి మహిమగా భక్తులు చెబుతారు. తగవులు తీర్చు వినాయక జగమున నీకన్న కలరే సాక్షి, పవిత్రముగా మనసున నీ సన్నిధి తగవరులై నిలిచి తప్పిదములు తెలుపరే అంటూ ప్రమాణాలు చేసే భక్తులు వారి తగవులు పరిష్కరింపబడిన అనంతరం లోకాధిపతి విఘ్నేశ్వరుడే దీనికి మూలకారకుడన్న సత్యాన్ని గ్రహిస్తారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు వరసిద్ధి వినాయక స్వామి దివ్యమంగళ శిలా విగ్రహాన్ని చూసి అలౌకిక ఆనందానికి చేరువవుతూ భక్తి సాగరంలో మునిగి తేలుతారు. మహాగణపతే నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వినాయక చవితి అంటూనే మనందరికి కూడా ఎంతో సంతోషం, అన్ని దుఃఖాలు మర్చిపోతాం. ప్రతి ఇంటిలోనూ కూడా పండగ. రెండోది మన భారతీయులకే కాకుండా వేరే వేరే ఇతర దేశాల్లో కూడా ఈ పండగను ఆచరించే ఒక పద్ధతి కూడా పెట్టుకున్నారు. అటువంటి గణపతి పండగ అంటే అందరికీ కూడా ఇతర దేశాల నుంచి మొదలుకొని అందరికీ సంప్రదాయబద్ధంగా ఉండేటువంటి ప్రతి ఒక్క భారతీయుడికి కూడా ఒక పండుగ. విద్యార్థులకి విద్యాభ్యాసానికి అనుగ్రహించేమని ప్రార్థన చేసుకుంటారు. వ్యాపారస్తులకి అట్లనే రాజకీయవేత్తలు కూడా ఈ గణపతిని ప్రార్థన చేసి తన కార్యక్రమాలను మొదలు పెట్టుకుంటారు. విశాల బుద్ధిని, విశాల మనస్తత్వాన్ని, సూక్ష్మ దృష్టిని అనుగ్రహించేటువంటి గణపతి దేవుడి పండుగ మనకు వచ్చేసింది. చాలా సంతోషంగా ఆచరిస్తున్నాం. స్వామి మన బుద్ధిలోకి దూరి బండబారినటువంటి మొద్దుతనాన్ని, జాడ్యాన్ని కూడా వదిలిస్తున్నాడు. ఇక కొత్త కొత్త ఉత్సాహాన్ని, శక్తిని, యుక్తిని అనుగ్రహిస్తున్నాడు స్వామి. ఇక ఎవరెవరు ఏ కార్యాల్లో తలపెట్టారో వాళ్ళందరికీ కూడా విజయాన్ని కూడా అందజేస్తున్నాడు. అందుకే పిల్లల నుండి పెద్దల వరకు కూడా గణపతి దేవుణ్ణి నిత్యము ఆరాధించాలి. ప్రతి పనిని మొదలుపెట్టినప్పుడు ముందుగా ఆయన్ను స్మరించాలి, పూజించాలి. మన గణపతి స్వామి మాతా పితృభక్తుడు అనేది అందరికీ తెలుసు. అంటే తల్లిదండ్రులు అంటే ఆయనకు ఎనలేని భక్తి. వారిని నిత్యం కూడా పూజించాలని, వారి బాగోగులు చూసుకుంటూ వారికి దుఃఖం కలగకుండా చూసుకోవాలని అనేక సందర్భాల్లో తన చర్యల ద్వారా స్వామి మనకు తెలిపాడు. తల్లిదండ్రుల అనుగ్రహంతో ఆది పూజ్యుడయ్యాడు స్వామి. ఆ గణపతి దేవుణ్ణి స్వామీజీ వారు వక్రతుండుడని, ప్రథమవంతుడని దివ్యనామ సంకీర్తనలో మొదటగా కీర్తిస్తూ ఉంటారు. ఆయన యొక్క వంకర తిరిగిన వక్రతుండము ప్రణవాన్ని జపించమని తెలుపుతూ ఉంటుంది. ఆ వంకరతుండము అంటే ఓంకార రూపంగానే ఉంటుంది అని చెప్తారు. ఆయన యొక్క మహోదరము అనంతకోటి బ్రహ్మాండాలకు నిలయం అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. ఆయనే పరబ్రహ్మ స్వరూపుండని
బాగా స్పష్టం చేస్తుంది. ఆయన మూర్తిని చూస్తూనే బాగా మనకు తెలుస్తుంది. ఆకాశము మొదలైన పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ ప్రపంచానికి అంతటికీ ఆయనే ఈశ్వరుడు, గణాధీశ్వరుడు, గణపతి. ఆయనే సుముఖుడు, భక్తులకు సులభుడు. ప్రథమ వందనంతోనే తృప్తి పడిపోతాడు స్వామి. గరిక పూజకు అష్టసిద్ధులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుచేత ఆ విఘ్నరాజుకు, విఘ్నేశ్వరుడిని మనమందరం కూడా మంచి భక్తి శ్రద్ధలతో మంచి బుద్ధిని ఇమ్మని ప్రార్థించాలి. ఈరోజు అన్ని పత్రాలతో స్వామిని అర్చిస్తాం. అంటే ప్రకృతి క్షేమంగా ఉండని, ప్రకృతి క్షేమంగా ఉంటే వానలు వస్తాయి. అట్లా ఒకదానికొకటి సంబంధించినటువంటి ఆ ప్రకృతి యొక్క తత్వమే స్వామి. మంచి బుద్ధి అంటే సిద్ధులు అవంతటవే వస్తాయి అని చెప్పేసి మంచి బుద్ధిని కోరటం ద్వారా పిల్లలకు సత్ప్రవర్తన అలవడుతుంది అనేది బాగా అందరికీ తెలుస్తుంది. వారి భవిష్యత్తు బాగుంటుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రేమాభిమానాలతో ఆదరిస్తూ ఉంటారు. పిల్లలు ప్రయోజకులై వృద్ధాప్యంలో పెద్దలను బాగుగా చూసుకుంటారు అనే దృష్టితో కూడా ఒకటి ఉంటుంది లోపల. తద్వారా కుటుంబం శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లుతుంది, సమాజం బాగుంటుంది. దీనికి అంతటికీ కారణం బుద్ధి. దాని గణపతి దేవుడు ప్రసాదిస్తాడు. కనుకనే ఆయన ఎన్నడూ మరిచిపోకుండా సిద్ధిదూత, బుద్ధినాథ, సిద్ధినాయక అని కీర్తిస్తూ ఉండాలి. ఆయన మూలాధారానికి అధిపతి. అన్ని కార్యకారణాలకు కూడా మూలము తానే ఉండి భక్తులకు విజయాలను అందిస్తూ ఉంటాడు. అటువంటి గణపతి దేవుణ్ణి అందరూ కూడా ఈ రోజున తప్పకుండా భక్తిగా పూజించి అనుగ్రహాన్ని పొందాలి. స్వామిని ఈ విధంగా స్మరించాలి. గణంజయాయ నమః, గణపతయే నమః, హేరంబాయ నమః, ధరణీధరాయ నమః, మహాగణపతయే నమః, లక్షప్రదాయ నమః, క్షిప్రప్రసాదనాయనాయ నమః, అమోఘసిద్ధయే నమః, అమితాయ నమః, మంత్రాయ నమః, చింతామణయే నమః, నిధయే నమః, సుమంగళాయ నమః, బీజాయ నమః, ఆశాపూరకాయ నమః, వరదాయ నమః, శివాయ నమః, కాశ్యపాయ నమః, వందనాయ నందనాయ నమః, వాచా సిద్ధాయ నమః, డుండి వినాయకాయ నమః అనేటువంటి 21 అంటే 21 నామాలతో స్మరించిన వారికి లీలాపనిందలు కలగవు. మంచి విద్య, కీర్తి, ధనము లభిస్తుంది. వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహంతో అందరికీ మంచి బుద్ధి లభించుగాక. అందరి మనస్సులు పవిత్రమై ప్రశాంతి నిండుకొనుగాక. అలకల్లోలాలు, అశాంతి తొలగి
లోకం శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లుగా కానీ ఆశీర్వదిస్తూ శాంతి 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 అని అంటూ శాంతి మంత్రాన్ని పఠిస్తూ మనమంతా తృప్తిగా ఉందామా? ఉండటానికి అందరూ కూడా ప్రయత్నం చేయాల. హే గణప హే నతప హే త్రిభువనప, గణప హే నతప హే త్రిభువనప, హే గణప హే నతప హే త్రిభువనప, హే గణప హే నతప హే త్రిభువనప.